గురుదేవ, అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అంటే అంతా మంచిగుండాలి, అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? ప్రధానంగా మనం ఒక్కసారిగా గమనించినట్లయితే ఈ యొక్క ఛాయాచిత్రాన్ని అశ్విని నక్షత్ర ఛాయాచిత్రము అంటారు. ఈ ఛాయాచిత్రం ఎక్కడ ఉంటుంది అంటే ఆకాశంలో పాలపుంతలో అశ్విని నక్షత్రం యొక్క ఛాయాచిత్రము. ఈ అశ్విని నక్షత్రం పుట్టిన వారందరూ కూడా ఇంట్లో ఈ ఛాయాచిత్రాన్ని మనము ఈ కేతుకు సంబంధించిన నక్షత్రం అవడం వల్ల ఆ యంత్రమునకు 7000 సార్లు జపము, తర్పణము, హవనము, అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయించి ఈ యొక్క నక్షత్ర ఛాయాచిత్రాన్ని ఇచ్చి అయ్యా మీ యొక్క గృహంలో పూజా మందిరంలో ఉంచుకోండి. ప్రతిరోజు మనం స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం ఎలా చేసుకుంటామో, గతించిన పెద్దవారికి ఎలా మనం స్మరణ చేసి దండం పెట్టుకుంటామో, ప్రతిరోజు ఈ యొక్క అశ్విని నక్షత్ర ఛాయాచిత్రాన్ని చూసి ఈ యొక్క కింద ఉండబడిన మంత్రాన్ని 7 సార్లు చదువుకొని బొట్టు పెట్టుకొని దత్తాత్రేయ స్వామి వారిని స్మరణ చేసుకొని మీరు పనిని ప్రారంభించండి. అద్భుతమైన విజయం మనకు కలుగుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహమే లేదు. గురుగారు, ఏమన్నా నియమాలు పాటించాల్సి ఉంటుందా? ఎలాంటి నియమములు అవసరం లేదు. మనం ప్రాతకాలంలో లేవగానే దంతధావనం చేసుకున్న తర్వాత మనము శుచి శుభ్రంగా ఉన్నప్పుడు సూర్య నమస్కారం చేసి పూజామందిరంలో నమస్కారము క్షణకాలం చేసుకుంటాం. ఆ క్షణకాలం ప్రశాంతంగా ఉంటూ ఈ కేతు భగవానునికి ఆ అశ్విని నక్షత్ర జాతరలో నమస్కారం చేసుకొని 7 సార్లు మంత్రాన్ని ఉచ్చరింపచేస్తే మళ్ళీ 24 గంటలు తిరిగి వచ్చేంత వరకు ఆ యొక్క అశ్విని నక్షత్ర దేవత వీళ్ళను కాపాడుతుంది అని చెప్పి మనము విశ్వసనీయము.